Okay, guys, done. Good evening, all of you once again. సో లాస్ట్ క్లాసెస్లో మనం టీసీఎస్కి సంబంధించిన ప్రాబ్లం ఏ విధంగా చేయాలి అనేది మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, టాలీ ప్రైమ్ 6.2 లేటెస్ట్ వర్షన్లో టుడే వచ్చేసి మనకి ఈవే బిల్ అంటే ఏంటి, ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి అనేది ఓవర్ ఆర్ థియరీ గురించి టుడే క్లియర్గా క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో రేపటి రోజు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఇప్పుడు లాస్ట్ 3 డేస్ నుంచి మనం చెప్పబోయే టాపిక్స్ అన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ అన్నీ కూడా రేపటి రోజు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 100% అంటే 100% చాలా యూజ్ అవుతాయి. అదైతే నేను చెప్పగలుగుతాను. ఓకే, డన్ గైస్. చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ వే బిల్ అంటే ఏంటి, ఈ వే బిల్ ఎందుకు తీయాలి, ఎప్పుడు తీయాలి, ఎవరు తీయాలి, ఏ పర్పస్ మీద ఈ వే బిల్ని యూజ్ చేస్తాం రియల్ టైంలో అనేది మనం డిస్కషన్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ వే బిల్ అంటే ఏంటంటే మనకి ఫుల్ ఫామ్ ఎలక్ట్రానిక్ వే బిల్ అంటారు. ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ వే బిల్ అని చెప్పుకుంటాం. ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ జనరేటెడ్ ఆన్ ద జిఎస్టీ పోర్టల్. దీనికి సపరేట్గా పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో ఈ వే బిల్ అనేది జనరేట్ చేస్తారు. అసలు ఏంటి సార్ అంటే ఎవిడెన్స్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అంటారు. ఎవిడెన్స్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అని మనం చెప్పుకుంటాం. అంటే మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఒక కస్టమర్కి స్టాక్ ఆర్ గూడ్స్ అనేది సేల్ చేస్తుంది. ఆ సేల్ చేసినప్పుడు ఆ సరుకు దానికి కన్సైన్మెంట్ అంటారు. అప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లోకి పంపించాలంటే త్రూ వెహికల్ ద్వారా పంపిస్తాం. దానికంటూ ఒక యూనిక్ రెఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో మినిమం 50,000 అబోవ్ ఉంటేనే ఒక ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఈవే బిల్ అనేది జనరేట్ అవుతుంది. సో అది విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా, ఇంటర్ స్టేట్ ఆర్ ఇంట్రా స్టేట్ అని మనం చెప్పుకుంటాం. ఇంటర్ స్టేట్ ఆర్ ఇంట్రా స్టేట్. సో ఇక్కడ చూడండి, ద ఈవే బిల్ నీడ్స్ టు బి జనరేటెడ్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ఇంటర్ స్టేట్ ఆర్ ఇంట్రా స్టేట్. ఇన్ ద స్టేట్ ఆఫ్ బీహార్ బీహార్లో చూసుకుంటే మినిమం ఇక ఈవే బిల్ జనరేట్ చేయాలంటే 2 lakhs ఆర్ మోర్ ఉండాలి. 2 lakhs ఆర్ మోర్ ఉంటేనే ఈవే బిల్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ అయితే 1 lakh ఆర్ మోర్, 1 lakh ఉన్నా సరిపోతుంది. ఓకే, సో మిజోరంలో 10,000 ఉన్నా కూడా ఈవే బిల్ అనేది జనరేట్ చేస్తారు. తర్వాత మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్లో ఈవే బిల్ అనేది నాట్ రిక్వైర్డ్. వాళ్ళ స్టేట్లలో వాళ్ళు పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి వాళ్ళు ఈవే బిల్ జనరేట్ చేయాలా లేదా అనేది అది వాడి చాయిస్. ఇక్కడ చూడండి, మన ఇండియా మ్యాప్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఈవే బిల్ ఇన్వాయిస్ వాల్యూ మనం చూసుకున్నట్లయితే బీహార్ 2 lakhs, ఢిల్లీ, తమిళనాడు, ఓకే, సో తర్వాత మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, మిజోరం. ఓకే, పైన చూడండి 1 lakh ఆర్ మోర్. మిజోరంలో 10,000 ఆర్ మోర్. మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్లో నాట్ రిక్వైర్డ్. తర్వాత ఈ ఈవే బిల్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ ఉంటుంది మనకి, పార్ట్ బి అనేది ఉంటుంది. సో పార్ట్ ఏలో ఎవరి డీటెయిల్స్ ఫిల్ చేయాలి, పార్ట్ బిలో ఎవరి డీటెయిల్స్ ఫిల్ చేయాలి అనేది మనం చూసుకుందాం. సో పార్ట్ ఏలో మన బిజినెస్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి సేల్ చేస్తుంది. జిఎస్టిఐఎన్ ఆఫ్ రిసిపియంట్, జిఎస్టి నంబర్. ఓకే, ఒకవేళ అతను అన్రిజిస్టర్డ్ అయితే యుఆర్డి అని ఇస్తాం. ప్లేస్ ఆఫ్ డెలివరీ అంటే అతని పిన్ కోడ్. ఇన్వాయిస్ ఆర్ చెల్లార్ నెంబర్ ఆర్ డేట్. ఒక ఇన్వాయిస్ మనం జనరేట్ చేస్తాం కదా, దాంట్లో ఇన్వాయిస్ నెంబర్ ఉంటుంది, చెల్లార్ నెంబర్ ఉంటుంది, డేట్ కూడా ఉంటుంది. వాల్యూ ఆఫ్ గూడ్స్, వాల్యూ యాజ్ పర్ ఇన్వాయిస్ ఆర్ చెల్లార్ నెంబర్. సో ఇక్కడ కంపల్సరీగా ఆ గూడ్స్ ఏంటి, ఎంత వాల్యూ కలిగింటి. హెచ్ఎస్ఎన్ కోడ్, టర్న్ ఓవర్ అప్ టు 5 crore ఆర్ 2 digits, టర్న్ ఓవర్ అబౌవ్ 5 crores ఆర్ 4 digits అని మనం చెప్తాం. హెచ్ఎస్ఎన్ కోడ్ మ్యాండేటరీగా ఆ ఐటమ్స్ మీద ఉండాలి. ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ నెంబర్, గూడ్స్ రిసిప్ట్ నెంబర్ ఆర్ రైల్వే రిసిప్ట్ నెంబర్ ఆర్ ఎయిర్వే బిల్ ఆఫ్ నెంబర్ ఆర్ బిల్ ఆఫ్ లోడింగ్. కంపల్సరీగా మనము ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లోకి పంపిస్తున్నామంటే నువ్వు ఎలా పంపిస్తున్నావు, త్రూ రైల్వే ద్వారానా, లేదంటే ఎయిర్వే ద్వారానా, లేదా షిప్ ద్వారానా, లేదా ట్రక్ ద్వారానా అనేది మ్యాండేటరీ.
తర్వాత రీజన్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అనేది కూడా మనం చూస్తాం. తర్వాత పార్ట్ బి, ఫార్మ్ ఈడబ్ల్యూబి డాష్ 01, డీటెయిల్స్ టు బి మెన్షన్డ్. డీటెయిల్స్ టు బి మెన్షన్డ్. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, వెదర్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ బై రోడ్, ఎయిర్ ఆర్ రైల్ ఆర్ షిప్. అంటే పార్ట్ ఏలో వచ్చేసి కస్టమర్ డీటెయిల్స్ ఫిల్ చేస్తాం. పార్ట్ బిలో మన బిజినెస్కి అంటే సప్లయర్కి కస్టమర్కి మధ్యలో ట్రాన్స్పోర్టర్ ఉంటాడు. ఆ ట్రాన్స్పోర్టర్ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేస్తారు. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్, ఎన్ని కిలోమీటర్స్, వెహికల్ నెంబర్ ఏంటి, ట్రాన్స్పోర్టర్ ఐడి ఏంటి, ఇవన్నీ కూడా పార్ట్ బి డీటెయిల్స్లో మనకి ట్రాన్స్పోర్టర్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. నవత ట్రాన్స్పోర్ట్ ఇలా ఉన్నాయి కదా, వాళ్ళు మధ్యలో మీడియేటర్గా ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లోకి స్టాక్ ఆర్ గుడ్స్ అనేది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు. పార్ట్ ఏలో కస్టమర్ డీటెయిల్స్ ఫిల్ చేస్తాం. పార్ట్ బిలో మనకి లైక్ ట్రాన్స్పోర్టర్ ఐడి అనేది ఫిల్ చేస్తాం. ట్రాన్స్పోర్టర్ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేస్తాం. రేపు ఇంటర్వ్యూలో అడిగినా చెప్పాలి పార్ట్ ఏలో ఎవరి డీటెయిల్స్ ఉంటాయి, పార్ట్ బిలో ఎవరి డీటెయిల్స్ ఉంటాయి అనేది మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది. తర్వాత హూ మస్ట్ జనరేట్ ఈవే బిల్, ఎవరు జనరేట్ చేయాలి ఈవే బిల్? కన్సైనర్, రిజిస్టర్ సప్లయర్, కన్సైనీ, రిజిస్టర్ రిసీవర్. కన్సైనర్ అంటే సప్లయర్, కన్సైనీ అంటే రిసీవర్. వెన్ ద కన్సైన్మెంట్ అంటే స్టాక్ ఆర్ గుడ్స్ ఈజ్ కాస్డ్ బై ఏ రిజిస్టర్డ్ పర్సన్ యాజ్ ఏ కన్సైనర్. వెన్ ద కన్సైన్మెంట్ ఈజ్ కాస్డ్ బై ఏ రిజిస్టర్డ్ పర్సన్ యాజ్ ది కన్సైనీ. వేర్ గూడ్స్ ఆర్ సప్లైడ్ బై అన్ అన్రిజిస్టర్డ్ పర్సన్ యాజ్ ది కన్సైనర్ టు ఏ రిజిస్టర్ రిసిపియంట్. When goods are transferred by a registered person, either acting as a consignee or consigner in his own vehicle, hired vehicle, railways, by air, by vessel, the supplier or recipient of the goods should generate the e-way bill. సో ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి సో హైర్డ్ వెహికల్ ద్వారా పంపించచ్చు, ఓన్ వెహికల్ ద్వారా పంపించచ్చు, షిప్ ద్వారా పంపించచ్చు, ఓకే, ఎయిర్ ద్వారా పంపించచ్చు, ఎలాగైనా పంపించచ్చు. ఈవే బిల్ అనేది మ్యాండేటరీగా తీయాలి. కన్సైనర్ అయినా తీయచ్చు, కన్సైనీ అయినా తీయచ్చు, ట్రాన్స్పోర్టర్ అయినా తీయచ్చు. ఓకే, ముగ్గురులో ఎవరైనా తీయచ్చు. ఒకవేళ కన్సైనర్ అంటే కస్టమర్ అన్రిజిస్టర్డ్ అనుకోండి, తీయకూడదు. సో ముగ్గురు బిజినెస్ పర్సన్స్ ఉండి జిఎస్టీ నెంబర్ ఉంటే తీయచ్చు, లేదు వాళ్ళకి జిఎస్టీ నెంబర్ లేదంటే వాళ్ళు తీయకూడదు, జిఎస్టీ నెంబర్ ఉన్న వాళ్ళే తీయాలి. సో కన్సైనర్, రిజిస్టర్డ్ సప్లయర్, కన్సైనీ, రిజిస్టర్డ్ రిసిపియంట్, రిజిస్టర్డ్ ట్రాన్స్పోర్టర్ యాక్టింగ్ యాజ్ ఏ కన్సైనర్ ఆర్ కన్సైనీ. సో తర్వాత వ్యాలిడిటీ ఆఫ్ ఈవే బిల్ చూడండి. ద వ్యాలిడిటీ ఆఫ్ ది ఈవే బిల్ ఈజ్ ఫిక్స్డ్ 1 day ఫర్ ఎవ్రీ 200 kilometers. So the validity can be extended online before the expiry. The e-way bill with a consignment should have the latest vehicle number which is carrying the consignment. ఇప్పుడు ఒక రోజుకి ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి 200 kilometers వరకు వెళ్ళొచ్చు. ఒకవేళ వెహికల్ వెళ్తూ వెళ్తూ ఏదైనా చెడిపోయింది, ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ద కంటెంట్స్ ఆఫ్ పార్ట్ ఏ ఆఫ్ ది ఫార్మ్ ఈడబ్ల్యూబి 01 కాంట్ బి ఎడిటెడ్ అండ్ మాడిఫైడ్ వన్స్ జనరేటెడ్. కస్టమర్ అతనే ఉంటాడు కదా, ఒకసారి కస్టమర్ మనం సేల్ చేసామంటే కస్టమర్ అతనే ఉంటాడు, వేరేవాడు మారాడు కదా. ద కంటెంట్స్ ఆఫ్ పార్ట్ బి కెన్ బి అప్డేటెడ్ విత్ వెహికల్ డీటెయిల్స్ ఆర్ఆర్ ఎయిర్వే బిల్. కానీ పార్ట్ బి డీటెయిల్స్ మార్చాలి కదా. ఆ వెహికల్ పర్సన్ డ్యామేజ్ వచ్చింది బండి, అది వెళ్ళలేదు, మళ్ళీ ఆ ప్లేస్లో వేరే వెహికల్ తీసుకొచ్చి ఆ స్టాక్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ని, ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ యొక్క డీటెయిల్స్ని మెన్షన్ చేయాలి. పార్ట్ బిలో ఎడిట్ చేయొచ్చు డేటా. రేపు ఇంటర్వ్యూలో మీరు అడిగినా చెప్పాలి పార్ట్ ఏ డీటెయిల్స్ ఎడిట్ చేయొచ్చా అంటే చేయలేము అని చెప్పాలి. ఓకే, సేమ్ కస్టమరే ఉంటాడు కానీ పార్ట్ బి డీటెయిల్స్ మారుస్తాం, అది మీరు చెప్పాలి. ఫిక్స్డ్ 1 day 100 kilometers కెన్ బి ఎక్స్టెండెడ్ ఆన్లైన్. పార్ట్ ఏ, పార్ట్ బి ఎగ్జాంపుల్ చూడండి. ఏ విధంగా మనకి ఈవే లైక్ పోర్టల్ టెస్ట్ జరుగుతుంది చూడండి. గూడ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది ట్రాన్స్పోర్టర్, దక్షిణ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతను సప్లయర్. ఆలీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అనేవాడు మధ్యలో మీడియేటర్ అంటే ట్రాన్స్పోర్టర్. మురుగన్ ట్రేడర్స్ అనేవాడు కస్టమర్. సో గూడ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది ట్రాన్స్పోర్టర్. ఇతను ఫస్ట్ గూడ్స్ వచ్చేసి ట్రాన్స్పోర్టర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఫార్మ్ ఈడబ్ల్యూబి -01 పార్ట్ ఏ బై ది సెల్లర్. ఓకే, పార్ట్ ఏ డీటెయిల్స్ ఎవరు ఫిల్ చేస్తారు? సెల్లర్. ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్
ఇన్ఫార్మ్ ఈడబ్ల్యూబి-01 పార్ట్ బి బై ది ట్రాన్స్పోర్టర్. పార్ట్ బి డీటెయిల్స్ ఎవరు ఫిల్ చేస్తారు? ట్రాన్స్పోర్టర్. ద ఈవే బిల్ నెంబర్ జనరేటెడ్ అండ్ సెండ్ టు ది సెల్లర్, ట్రాన్స్పోర్టర్ అండ్ కస్టమర్. అది ముగ్గురికి వెళ్ళిపోతుంది. ఆ నెంబర్ అనేది ముగ్గురికి వెళ్తుంది. యూనిక్ రెఫరెన్స్ నెంబర్. ఈవే బిల్ డీటెయిల్స్ సెండ్ టు ది కస్టమర్ ఫర్ ది యాక్సెప్టెన్స్. కస్టమర్ యాక్సెప్ట్ చేయాలని, ఎస్ ఆ సరుకు నాకేనే. తర్వాత గూడ్స్ ఆర్ డెలివర్ టు ది కస్టమర్. గూడ్స్ అనేది కస్టమర్కి డెలివరీ అవుతాయి. ఇలా దాని యొక్క పోర్టల్ అనేది ఈ విధంగా తీసుకుంటుంది. పోర్టల్ అనేది మనకి ఈ విధంగా జనరేట్ చేస్తుంది. సో ఇది మనకు థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తాం. మీరు నెట్లోకి వెళ్తే ఈవే బిల్ ఇమేజెస్ చూడండి. ఇవి ఒరిజినల్గా రియల్ టైంలో మాత్రమే తీయగలుగుతామమ్మా, డూప్లికేట్ తీయలేము. మనకి ఈవే బిల్ చూడండి, ఇవన్నీ ఫార్మాట్స్, గవర్నమెంట్ ఫార్మాట్స్. లాగిన్ అయిన తర్వాత ఇలా చూపిస్తుంది మనకి ఈవే బిల్ యొక్క ఫార్మాట్. ఇది మీరు రియల్ టైంలో ఒరిజినల్ ఎవరైతే ఈవే బిల్ తీస్తారో వాళ్ళ పోర్టల్లోకి వెళ్ళి మీరు చూడగలగచ్చు. ఇది డూప్లికేట్గా మనం చూడలేము అనమాట, రియల్ టైంలోనే చేయాల్సి వస్తుంది. ఇది జస్ట్ సింపుల్, ఒకసారి చూస్తే వచ్చేస్తుంది. బట్ ఏంటంటే రియాలిటీలో అయితే చూడగలిగితే బెటర్గా ఉంటుంది. అది ఇలా చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ ఇన్వాయిస్. ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి? ఈ ఇన్వాయిస్ అనేది ఓకే ఎప్పుడు జనరేట్ చేస్తారు, ఎంత టర్న్ ఓవర్ ఉంటే ఈ ఇన్వాయిస్ అనేది జనరేట్ చేయాలి అనేది మనం చూద్దాం. సో ఈ ఇన్వాయిస్లోకి ముందు ఎంటర్ అయ్యే ముందు అసలు ఇన్వాయిస్ అంటే ఏంటో తెలుసుకోవాలి, బిల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. స్మాల్ డెఫినేషన్ చూడండి. An invoice is a document issued by a seller to a buyer listing the goods or services supplied and starting the sum of money. Invoice are issued before the payment is made. A paper receipt from a store or an online record from an retailer. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఇన్వాయిస్ అంటే ఒక సప్లయర్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి సమ్ స్టాక్ ఆఫ్ గూడ్స్ ఏదైతే ఉంటుందో పర్టికులర్ డేట్లో పర్టికులర్ ఇన్వాయిస్ నెంబర్ మీద పర్టికులర్ ఐటమ్స్ని క్వాంటిటీ, ప్రైజ్, పర్టికులర్ ప్లేస్, కస్టమర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఎంత వాల్యూ గల గూడ్స్ మనము ఒక కస్టమర్కి సేల్ చేస్తున్నాం, ఏ డేట్లో, ఏ ఇయర్లో, ఏ మంత్లో, ఏ ఐటమ్స్, ఎంత క్వాంటిటీ, ఎంత ప్రైజ్, టోటల్ వాల్యూ ఎంత, ఇవన్నీ సెండ్ చేసి ఒక ఇన్వాయిస్ అనేది కస్టమర్కి సెండ్ చేస్తాం. దీన్ని ఒక ఇన్వాయిస్ అంటాం. ఓకే, పేమెంట్కి ముందు ఇది ఇన్వాయిస్ రైట్ చేస్తారు. ఈ రెండిట్లో బిల్స్కి ఇన్వాయిస్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. కంటెంట్స్ బిల్స్లో చూడండి, ఆప్షనల్ టు యాడ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్స్ ఆర్ లిమిటెడ్. బిల్స్లో డీటెయిల్స్ అనేది లిమిట్గా ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక హోటల్కి వెళ్తారమ్మా, ఒక రెస్టారెంట్కి వెళ్తారు, ఒక హోటల్ వెళ్తారు, ఒక సినిమాకి వెళ్తారు, అక్కడ ఇచ్చేది బిల్లా ఇన్వాయిసా? చెప్పండి, బిల్లా ఇన్వాయిస్ అమ్మా? ఎనీవన్? బిల్ సార్. ఎలా చెప్తున్నారు బిల్ అని? మనం మనీ పేమెంట్ చేస్తే బిల్లే కదా వచ్చే సార్. ఎందుకు ఇన్వాయిస్ అనకూడదు దాన్ని? ఎందుకు బిల్లే అనాలి చెప్పండి? ఎందుకు బిల్లే అనాలి? పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి, ఉమ్, పే చేసి పర్చేజ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని పేమెంట్ బిల్ అంటారు సార్. ఉమ్, ఇన్వాయిస్ అంటే అది బిజినెస్ లలో ఆటో యూజ్ చేస్తాం కదా. ఉమ్. సో ఇక్కడ ఆప్షనల్ టు యాడ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్స్ ఆర్ లిమిటెడ్. ఇక్కడ మీరు చూస్తే ఒక బిల్లులో జస్ట్ మీరు తీసుకున్న ఐటము, డేటు,
ఆ ఐటెం డీటెయిల్స్, అమౌంట్ జస్ట్ అంతే. అంతకుమించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండదు. బిల్ అనేది చిన్నది ఒక రిసిప్ట్ లాగా ఉంటది. అదే ఇన్వాయిస్ అంటే కంటైన్స్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, మేక్స్ యూజ్ ఆఫ్ స్పెసిఫిక్ టెంప్లెట్స్ అండ్ యాడ్స్ ఎలాబొరేట్ డీటెయిల్స్. ఇన్వాయిస్‌లో ఏంటి? ఇన్వాయిస్ కొంచెం దాని సైజ్ పెద్దగా ఉంటుంది. కస్టమర్ డీటెయిల్స్ ఉంటాయి. ఐటెమ్ డీటెయిల్స్ ఉంటాయి. క్వాంటిటీ, రేట్, ప్రైస్ ఉంటది. ఓకే. ఇవన్నీ ఎలాబొరేట్ చేసి చూపిస్తారు ఇన్వాయిస్‌లో. కానీ బిల్లులో చిన్న అంత ఇంపార్టెంట్ ఏం కాదు బిల్లు. పడేస్తాం పక్కన. రెస్టారెంట్ బిల్లు పడేస్తాం. సినిమా హాల్ బిల్లు పడేస్తాం. టికెట్. ఓకే. రెస్టారెంట్ తర్వాత హోటల్ బిల్లు పడేస్తాం. ఇవన్నీ ఏంటి అంత ఇంపార్టెంట్ కాదు అని అర్థం. కానీ ఇన్వాయిస్ అనేది ఇంపార్టెంట్. యూనిక్ నెంబర్. గివింగ్ ఎ యూనిక్ నెంబర్ టు ది బిల్ ఈజ్ నాట్ సిగ్నిఫికెంట్ యాస్ దే డోంట్ హ్యావ్ వాల్యూ ఫర్ లీగల్ పర్పసెస్. బిల్ అనేది యూనిక్ నెంబర్ అయినా, నార్మల్ నెంబర్ అయినా నో యూజ్. పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు అది. కానీ ఇన్వాయిస్ ఆర్ అసైన్డ్ యూనిక్ నెంబర్స్ అండ్ దే సర్వ్ యాజ్ ఎ లీగల్ డాక్యుమెంట్ ఫర్ అకౌంటింగ్ డిస్ప్యూట్స్. కానీ ఇన్వాయిస్లో మాత్రం ఇన్వాయిస్ నెంబర్ అనేది చాలా మ్యాండేటరీ. చాలా అంటే చాలా మ్యాండేటరీ. క్యాష్ ట్రాన్సాక్షన్స్ దట్ ఆర్ ఇన్స్టాంట్లీ డన్ ట్రాన్సాక్షన్ టైప్. బిల్లులో ఏంటి హోటల్కి వెళ్తావు, సినిమాకి వెళ్తావు, ఆన్ ద స్పాట్ ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. కానీ ఇన్వాయిస్లో ఆల్మోస్ట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి. మేక్స్ యూజ్ ఆఫ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటే ద పేమెంట్ హ్యాస్ టు బి డన్ బిఫోర్ ద డ్యూ డేట్. ఇక్కడ ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ క్రెడిట్ బేసిస్ మీద జరుగుతాయి. పర్పస్ ప్రూఫ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జస్ట్ ప్రూఫ్ బిల్ అనేది. కానీ ఇన్వాయిస్ లీగల్ డాక్యుమెంట్ ఫర్ అకౌంట్స్. అకౌంట్స్ చాలా లీగల్ డాక్యుమెంట్స్ ని ఇది మెయింటైన్ చేస్తుంది. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? కీ పాయింట్స్ టు అండర్స్టాండ్ బిఫోర్ నోయింగ్ ద ఇన్వాయిస్. సో ఇక్కడ చూడండి, జిఎస్టి పోర్టల్. జిఎస్టి పోర్టల్ is a platform for taxpayers to perform various tax-based activities. GST is the backbone of the GST portal, which act as a medium for interaction between the taxpayers and government. జిఎస్టి పోర్టల్ ఏం చేస్తుందంటే ఒక పర్సన్ పర్టికులర్గా రిజిస్ట్రేషన్ చేసి లీగల్గా బిజినెస్ ఒక పర్సన్ నుంచి మరో పర్సన్కి ఏదైనా బిజినెస్ జరిగినప్పుడు అతను ఎంత పర్చేజ్ చేస్తున్నాడో, ఎంత సేల్ చేస్తున్నాడో, ఎంత గవర్నమెంట్ ట్యాక్స్ పెడుతున్నది మీడియేటర్గా పనిచేస్తుంది పోర్టల్, జిఎస్టి పోర్టల్. అంటే ఒక బిజినెస్ మ్యాన్కి జిఎస్టి పోర్టల్కి మధ్యలో ఒక గవర్నమెంట్కి మధ్యలో జిఎస్టి పోర్టల్ అనేది పనిచేస్తుంది. ఐఆర్పి. ఐఆర్పి నోన్ యాజ్ ద ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఈజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ వ్యాలిడేటింగ్ ద ఇన్వాయిసెస్ యూజ్ ఇన్ ద జిఎస్టి ఇకోసిస్టమ్. ఐఆర్పి జనరేట్స్ యూనిక్ ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్. ఐఆర్పిలో అంటే మనం డేటా ఫిల్ చేసే టైంలో ఐఆర్పి అంటే పోర్టల్ అనమాట. దాంట్లో ఐఆర్ఎన్ నెంబర్ జనరేట్ అవుతుంది ఒక అంటే కస్టమర్ డీటెయిల్స్తో. IRN is generated by the e-invoice system after a taxpayer uploads their invoice details. IRN is generated based on the combination of supplier's GST and document type, document number and year of the invoice. చూపిస్తాను. మనకి జిఎస్టీ పోర్టల్ ఐకాన్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు ఒరిజినల్ అకౌంట్స్ ఉంటే దీంట్లోకి లాగిన్ అవుతారు. కొన్ని దీంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ చూడండి. వాట్ ఈస్ e-invoice? Why e-invoices is introduced? When will e-invoicing be introduced? What are the mandatory fields of an invoice? What does the e-invoice look like? What is the workflow of e-invoice? Benefits of e-invoicing? Types of e-invoices. అసలు e-invoice అంటే చూడండి. E-invoice stands for electronic invoicing. It is a system in which all B2B invoices are electronically uploaded and authenticated by the design portal. B2B అంటే నాకు లైక్ బిజినెస్ ఉంటుంది, అవతల పర్సన్ కూడా బిజినెస్ ఉంటుంది. సో ఆఫ్టర్ సక్సెస్ఫుల్ అథెంటికేషన్ ఏ యూనిక్ ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ ఈజ్ జనరేటెడ్ ఫర్ ఈచ్ ఇన్వాయిస్ బై ఐఆర్పి. సో ఏ పర్సన్ ఎవరికి సేల్ చేస్తున్నాడు, ఎంత వాల్యూకి సంబంధించి సేల్ చేస్తున్నాడు, ఒక ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది ఐఆర్పి పోర్టల్లో. ఐఆర్ఎన్ నెంబర్ అలాంగ్ విత్ ఐఆర్ఎన్ ఈచ్ ఇన్వాయిస్ డిజిటల్లీ సైన్డ్ అండ్ యాడెడ్ విత్ క్యూఆర్ కోడ్. ప్రతి ఇన్వాయిస్లో ఐఆర్ఎన్ నెంబర్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దిస్ ప్రాసెస్ ఈజ్ కలెక్టివ్లీ కాల్డ్ ఈ-ఇన్వాయిసింగ్ అండర్ జిఎస్టి. ఇన్ సింపుల్, it is a digital document between a buyer and a seller
is validated by the government's tax office. E-invoicing applies to GST registered persons whose aggregate turnover is more than 5 crores. ఆగస్టు 2023కి 5 crores ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇన్వాయిసింగ్ తీయొచ్చు. బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా ఎగ్జామ్షన్స్లోకి ఉన్నాయి. సో వై ఈ ఇన్వాయిసింగ్ ఇస్ ఇంట్రడ్యూస్డ్? అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఏ, ఇన్వాయిసెస్ ఆఫ్ ఏ, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ బి. ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్ ఉంది, వింగ్స్ సాఫ్ట్వేర్ ఉంది, ఫోకస్ సాఫ్ట్వేర్ ఉంది, వ్యాపారం ఉంది, ఇలా రకరకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయమ్మా. అందరి ఫార్మాట్లు ఒకేలా ఉండవు. మనం అప్లోడ్ చేసేటప్పుడు ఫార్మాట్లు వేరువేరుగా ఉంటాయి, క్లమ్జీగా ఉంటాయి. సో అప్పుడు ఇక్కడ టుడే దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ అకౌంటింగ్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ దట్ జనరేట్స్ ఈ ఇన్వాయిసెస్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ ఫార్మాట్స్ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్, an invoice generated by accounting software A can't be read by a machine that is using B accounting software. ఇప్పుడు మనము హ్యూమన్ బీయింగ్స్ అయితే ఓకే, మెషిన్స్ కదా, దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఇస్తే ఒప్పుకోదు. వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్ ఉంటే దాని ప్రకారంగా డేటా టైప్ చేసుకుని అప్లోడ్ చేసుకోవాలి. హెన్స్ ఏ నీడ్ వాజ్ ఫెల్ట్ టు స్టాండర్డైజ్ ద ఫార్మాట్ ఇన్ విచ్ ఎలక్ట్రానిక్ డేటా ఆఫ్ అన్ ఇన్వాయిస్ విల్ బి సేవ్డ్ విత్ అదర్ టు ఎన్ష్యూర్ దెర్ ఇస్ ఇంటర్ప్రెటబిలిటీ ఆఫ్ ది డేటా. దానికి రిలేటెడ్గా తయారు చేసుకొని మనం అప్లై చేయాల్సి వస్తుంది. ఓకే, వెన్ విల్ ఈ ఇన్వాయిస్ బి ఇంట్రడ్యూస్డ్? ఫస్ట్ 500 కోర్స్ 1st October 2020. 1st October 2020లో 500 కోర్స్ ఉంటే ఈవే బిల్ తీయాలని చెప్పారు. తర్వాత 1st January 2021కి 100 కోర్స్ ఉన్న ఈవే బిల్ తీయచ్చు అని చెప్పారు. 1st April 2021కి 50 crores, 1st April 2022 20 crores, 1st October 2022 10 crores, 1st August 2023కి 5 crores. ఇలా లెస్ చేస్తూ ఈవే బిల్కి ఒక లిమిట్ అమౌంట్ పెట్టేశారు. మ్యాండటరీ ఫీల్డ్స్ ఆఫ్ యాన్ ఈ ఇన్వాయిస్. ఈ ఇన్వాయిస్లో ఫిల్ చేయాల్సిన మ్యాండటరీ ఫీల్డ్స్ ఏంటి? డాక్యుమెంట్ టైప్ కోడ్, సప్లయర్ లీగల్ నేమ్, అంటే ఎవరైతే ఈ ఇన్వాయిస్ జనరేట్ చేస్తున్నాడో అతని పేరు, సప్లయర్ జిఎస్టీ నెంబర్, సప్లయర్ అడ్రస్, సప్లయర్ ప్లేస్, సప్లయర్ స్టేట్ కోడ్, సప్లయర్ పిన్ కోడ్, డాక్యుమెంట్ నెంబర్. ఒక కస్టమర్కి మనం ఇన్వాయిస్ జనరేట్ చేస్తున్నామంటే ఇవన్నీ డీటెయిల్స్ ఉండాలి. ప్రిసీడింగ్ ఇన్వాయిస్ రెఫరెన్స్ అండ్ డేట్, డాక్యుమెంట్ డేట్, రెసిపియంట్ లీగల్ నేమ్, రెసిపియన్స్ జిఎస్టీఐఎన్, రెసిపియన్స్ అడ్రస్, రెసిపియన్స్ స్టేట్ కోడ్, పిన్ కోడ్, రెసిపియంట్ ప్లేస్, ఇవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్, షిప్పింగ్ టు జిఎస్టీఐఎన్, షిప్పింగ్ టు స్టేట్ పిన్ కోడ్ అండ్ స్టేట్ కోడ్, అంటే సప్లయర్ ఉండాలి, కస్టమర్ ఉండాలి. డిస్పాచ్ ఫ్రమ్ నేమ్, అడ్రస్, ప్లేస్ అండ్ పిన్ కోడ్, ఈ సర్వీస్, సప్లై టైప్ కోడ్, ఐటెం డిస్క్రిప్షన్, ఐటెం ప్రైస్, అసెసిబుల్ వాల్యూ, జిఎస్టీ రేట్, ఐజిఎస్టీ వాల్యూ, జిఎస్టీ వాల్యూ అండ్ ఎస్జిఎస్టీ వాల్యూ సపరేట్లీ, టోటల్ ఇన్వాయిస్ ఫైల్ వాల్యూ, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తాం. మనకి ఈ ఇన్వాయిస్ ఎలా ఉంటుంది? చూడండి. లోగో, ట్యాక్స్ ఇన్వాయిస్, క్యూఆర్ కోడ్, ఐఆర్ఎన్ నెంబర్, ఐటమ్స్, హెచ్ఎస్ఎన్ కోడ్, క్వాంటిటీ, ట్యాక్స్, బిల్ టు, షిప్ టు, ఇలా అన్ని మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఐఆర్ఎన్ నెంబర్ చూడండి, అర్థం కాదు, ఐఆర్ఎన్ నెంబర్ అసలు ఎవరికి అర్థం కాదు. సీరియల్ నెంబర్, ఇవన్నీ ఉంటాయి. దాని యాప్ అనమాట. బెనిఫిట్స్, బెనిఫిట్స్ ఆఫ్ ఇన్వాయిస్, ఎలిమినేషన్ ఆఫ్ ఫేక్ ఇన్వాయిసెస్. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫేక్ ఇన్వాయిసెస్ ఏమైనా ఉంటే వాటిని ఎలిమినేషన్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. సబ్స్టాన్షియల్ రిడక్షన్ ఇన్ ఇన్పుట్ క్రెడిట్ వెరిఫికేషన్ ఇష్యూస్. మనము పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం, ఎవరికి ఎంత ఐటీసీ రావాలనేది ప్రాపర్గా ఎలాంటి ఇష్యూస్ అనేది దాని రిడక్షన్ తగ్గించడం జరుగుతుంది. వన్ టైం రిపోర్టింగ్ అండ్ B2B, బిజినెస్ టు బిజినెస్ ఇన్వాయిస్ డేటా.
ఈవే బిల్ కెన్ బి జనరేటెడ్ యూజింగ్ ఈ ఇన్వాయిస్ డేటా. ఈ ఇన్వాయిస్ డేటాని యూజ్ చేసి అంటే ఈవే బిల్ ద్వారా కూడా ఈ ఇన్వాయిస్ ని జనరేట్ చేస్తాం. రియల్ టైమ్ ట్రాకింగ్ ఆఫ్ ఇన్వాయిసెస్ ప్రిపేర్డ్ బై ది సప్లయర్. సప్లయర్ ద్వారా ఈ ఇన్వాయిసెస్ ప్రిపేర్ చేయబడతాయి. సో తర్వాత టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్. సో రీఫండ్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ఇలా 4 టైప్స్‌లో ఈ ఇన్వాయిస్ తీయడానికి ఛాన్స్ ఉంటది. 4 టైప్స్‌లో ఈ ఇన్వాయిస్‌ని తీయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఈ ఇన్వాయిస్ సంబంధించి. మనకి నెట్‌లో సెర్చ్ చేసినా కూడా చాలా కనబడతాయి. వీటి రెండిటికి సెపరేట్‌గా పోర్టల్స్ ఉంటాయి. అయి రియల్ టైమ్‌లో మాత్రమే చేయగలుగుతాం. చూడండి. ఒక్కొక్క సాఫ్ట్‌వేర్‌ది ఒకలా ఉంటాయి. అందరివి సేమ్‌లా ఉండవు. ఒక్కొక్క సాఫ్ట్‌వేర్ ఫార్మాట్ ఒకలా ఉంటాయి. అందరివి కూడా సేమ్ ఉండవు. ఇలా డిఫరెంట్‌గా మనం చూడొచ్చు. ఇలా ఫార్మాట్స్ ఇస్తారు. ఆ ఫార్మాట్స్ ప్రకారంగా మనం అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో ఇవి గైస్. ఈ రోజుతో మనకి ఫస్ట్ మెటీరియల్ అనేది చాప్టర్ డేటా కంప్లీట్. సెకండ్ మెటీరియల్ నేను అప్లోడ్ చేస్తాను పోర్టల్ దాంట్లో గ్రూప్లో లైక్ మన ఫోల్డర్లో. దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రమ్ టుమారో నుంచి సెకండ్ మెటీరియల్ అనేది మనము డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. పార్వతి, రాధిక, శ్రీశైలం, వంశీ, శైలేష్. సార్ మీ మెటీరియల్స్ ఆన్లైన్ లో ఉన్నాయి అన్నారు కదా, అది కొనుక్కుంటే సరిపోతుందా, ఇవి జిరాక్స్ చేయించుకోవాలా? అది మీ ఇష్టం అమ్మా. అది మీ ఇష్టం. అవైనా తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇవైనా జిరాక్స్ తీసుకోవచ్చు. అప్డేటెడే మీకు ఇచ్చేది. ఓకే. మన దగ్గర ట్రైన్ అయిన వారందరికీ కూడా అప్డేటెడ్ మెటీరియల్స్ సెండ్ చేస్తాం. నో ప్రాబ్లం. మీకు హార్డ్ కాపీస్ కావాలనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు, మీ చాయిస్. ఓకే. క్లియర్. సార్ అవి ఇప్పుడు చేసి మేము చెప్పండి అమ్మా. ఫాలో అవ్వలేకపోతున్నాం సార్ వర్క్ వల్ల. మళ్ళీ క్లాసెస్ అయిపోయిన తర్వాత డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తారా? చేస్తామ్మా, దాన్ని ఏముంది. ఓకే. ఓకే. సో టైం కేటాయించుకోవాలమ్మా కంపల్సరిగా. ప్రతి ఒక్కరు ఇప్పుడు నాకెలానో మీకెలానో అందరూ బిజినెస్ మ్యాన్స్